ఫస్ట్ మూమెంట్ మీకు గుర్తుందా? మీ ఫస్ట్ సక్సెస్ అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సక్సెస్ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది కదా. మీరు ఒక సినిమాని ఒప్పుకోవాలి అనుకుంటే మీరేం చూస్తారు సార్? అరే ఇవన్నీ చూసే రోజుల్లో కదా, ఇప్పుడున్న రోజుల్లో ఇవన్నీ ఉన్నాయి. మా రోజుల్లో మాకేముంది, ఆ రోజు నాకు సినిమా చేయటం అవసరం, డబ్బులు అవసరం, ఏది పడితే చేసాము. అంటే ఓల్డ్ సినిమా స్టైల్కి ఇప్పుడు మూవీ స్టైల్కి ఏదైనా తేడా? స్టైల్గా తేడా ఏం రాలేదమ్మా. అంటే ద వే వీ ప్రజెంట్ ద ఫిలిం కొంచెం తేడా వచ్చింది. ఇప్పటి డైరెక్టర్లో మీకు ఎవరు బాగా నచ్చుతుంది? ఈ రీసెంట్ టైమ్స్లో ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి. ఆయన ఈ మధ్య లేడు, 4-5 ఏళ్ళ నుంచి పట్టాలి. ఎక్కువ మంది రాజమౌళి పేరు చెప్తారని ఆశిస్తూ ఉంటారు. చెప్పాలంటే రాజమౌళి ఆయన RRRకి ఆస్కార్ వచ్చినప్పుడు దాని గురించి మీరు ఒక... నేనేం అనలేదు, ఎవడో పిచ్చోడు ఏదో చెప్పాడు, దాని గురించి డిస్కషన్ అనవసరం. ఈ తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది సార్? యాక్చువల్గా ఇప్పుడు అంతా గ్లోబల్, పాన్ ఇండియా ఇవన్నీ కథలు చెప్తున్నారు, కానీ ఇవన్నీ డబ్బింగ్ సినిమాలు. దీస్ వర్ కాల్డ్ డబ్బింగ్ సినిమాస్ దోస్ డేస్. ఇప్పట్లో దాన్ని ఏదో పాన్ ఇండియా సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని పేర్లు పెడుతున్నారు. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చాక మీకు కనిపించిన ఒక మంచి ఏదైనా ఉందా? ఆ రోజుల్లో ఫ్యాన్స్ అయితే 10-15 సార్లు చూసేవారు. నేను రోజుకి 2-3 సినిమాలు చూసేవాడిని. ఇవాళ 2-3 సినిమాలు చూస్తే ఎంత సంపాదించినా చాలు. ఓటీటీ వచ్చాక థియేటర్ల వాల్యూ తగ్గిపోయిందని మీకు ఏమైనా అనిపించిందా? అమెరికాలో ఒకనొక స్టేషన్ టైంలో థియేటర్స్ మూసారు. టాకింగ్ అబౌట్ 10-15 years బ్యాక్. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు క్లోజ్డ్. అట్లా టోటల్గా మూసేసిన పరిస్థితి ఉంది. ఇవాళ మరి థియేటర్లన్నీ ఫుల్గా నడుస్తున్నాయి. మళ్ళీ కొత్తవి కూడా కట్టేశారు. ప్రముఖ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో ప్రత్యేక ఇంటర్వ్యూ మీ 9+ న్యూస్లో.